ఎంతో ప్రతిష్టాత్మకంగా అటల్ మోడీజీ సుపరిపాలన బస్సు యాత్ర అనేది చేపట్టడం జరిగింది. మరి భారతదేశంలో ఎంతో మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఆజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఏ పార్టీలో ఉన్న నాయకుడైనా సరే వాజ్పేయి గారి పేరు చెప్తే వారిని పొగడటమే తప్పితే ఒక్క విమర్శ కూడా ఉండదు. 99 నుంచి 2004 వరకు 5 సంవత్సరాల వారు చేసినటువంటి పరిపాలన ఒక సువర్ణాధ్యాయం లాంటిది. వారు ప్రధానిగా అయిన వెంటనే మనకప్పుడు పాకిస్తాన్ మనపై కాలు దువ్వుతుంటే మరి ఒక శాంతి యాత్ర పేరుతో బస్సు యాత్ర చేశారు. పాకిస్తాన్ వెళ్ళడం జరిగింది. లాహోర్లో అప్పటి పాకిస్తాన్ ప్రధాని, భారత ప్రధాని ఒక శాంతి ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. తెలియవచ్చింది. అలాగే దేశవ్యాప్తంగా ఎన్నో సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత ఆయన గారు చేసినటువంటి పరిపాలన కొనసాగిస్తూ మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధాని అయిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఎన్నో సంస్కరణలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. జిఎస్టీ కావచ్చు, మరి కరోనా సమయంలో వారు చేసినటువంటి 140 కోట్ల మందికి వ్యాక్సిన్ అనేది అందజేయడం కావచ్చు. భారతదేశంలో మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన యొక్క ఔన్నత్యాన్ని పెంచే దిశగా చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. ఇవాళ ప్రపంచ దేశంలో చూసుకుంటే ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానానికి మనం చేరడానికి మోడీ గారు చేసిన కృషి ఎంతో ఉంది. మరి ఇలాంటి అనేక కార్యక్రమాల ద్వారా భారత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ భారత యాత్ర పేరుతో మరి జైత్ర యాత్ర వచ్చి దీన్ని ఒక రకంగా చూస్తే మరి అన్ని జిల్లాలను కవర్ చేస్తూ 25వ తారీఖున అమరావతిలో ఒక గొప్ప మహాసభ ఏర్పాటు చేయడానికి మరి ప్రయాణం సాగింది. మరి ఆ భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వస్తున్నారు. మరి కూటమిలో మన రాష్ట్రం మరి తెలుగుదేశం నాయకులు, మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి మన రాష్ట్రాన్ని సహజంగానే అభివృద్ధి చేస్తున్నారు. కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు కూడాను ఎంతో ఎక్కువగా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో ఎన్నో అనేక కార్యక్రమాలు చేస్తూ, అలాగే మన మంగళగిరి శాసనసభ్యులు, మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడాను దీన్ని కొనసాగి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో చేస్తున్నారు. భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల భాగంగా ఈ 11వ తారీఖు నాడు నిన్న అనంతపురం జిల్లాలో వారి యొక్క కాంస్య విగ్రహం రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వారి సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. అలాగే 11వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ రాష్ట్రం మొత్తం వాజ్పేయి గారి కాంస్య విగ్రహం ఓపెనింగ్ ఉంటుంది.